అందరు సకలాలు ముక్కలు పెట్టుకోండి. ఇట్లా 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 పెట్టండి. ఇట్లా కొంచెం వెనక్కి జరగండి. జరగండి. వెనకకి 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 మరి అంత దూరం పోయిందంటే నేనైతే దెబ్బలు తింటాను. కూర్చున్నంతసేపే కూర్చోవాలి. పిల్లలు ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇట్లా డ్రెస్ అట్లా సేమ్ అంటారు పిల్లలు. ఇప్పుడు మనము పూర్వ గణితం గురించి చెప్పుకుంటున్నాం. పూర్వ గణితంలో దూరం దగ్గర. పూర్వ గణితం ఏం చెప్పుకుంటున్నాము? దూరం దగ్గర. పూర్వ గణితం లో దూరం దగ్గర. ఇదేంటిది? పులి. పులి పెద్దగా ఉంది. ఇదేంటిది? డబ్బా. ఇక చూడండి, గుండమ్మని అడుగుదాము. గుండమ్మ ఏం చెప్తుందా? గుండు, ఈ పులికి ఈ డబ్బా దూరం ఉందా దగ్గర ఉందా? ఈ పులికి స్పూను దూరం ఉందా దగ్గర ఉందా? ఇది చూడు, ఇది దూరం ఉంది. ఇది ఎక్కడ ఉంది? డబ్బా ఎక్కడుంది? దూరమా దగ్గరనా? ఇది స్పూను, దాన్ని ఏమంటాము? దగ్గర. ఇది డబ్బా పులికి దూరంగా ఉంది. ఈ స్పూను దగ్గరగా ఉంది. ఎట్లుంది? దగ్గర ఉందా దూరం ఉందా స్పూను? దగ్గర. దూరం దగ్గర. ఇప్పుడు అనన్యకు నేను దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? మరి నేను ఆదిత్యకు దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? ఆదిత్యకు దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? అక్షరకి నేను దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? దూరం. మణికంఠకి దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? ధన్వికి దగ్గర ఉన్నానా దూరం ఉన్నానా? అక్షర మోక్షికకు దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? ఆపానికి దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? శివకు దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? సాత్విక్కి దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? కొంచెం దూరం. గుండమ్మకు దగ్గర ఉన్నానా దూరం ఉన్నానా? కొంచెం దగ్గర. అనన్యకు దూరం ఉన్నానా దగ్గర ఉన్నానా? వెరీ గుడ్ పిల్లలు, క్లాస్ కొట్టండి ఒకసారి. దీన్ని ఏమన్నాము? దూరం దగ్గర. ఇప్పుడు ఈ డబ్బా ఈ సింహానికి దూరం ఉందా దగ్గర ఉందా? మీ ప్లేస్ లో మీరు కూర్చొని నేను ఒక్కరొక్కరిని అడుగుతా, చెప్తా, సరేనా? ఇప్పుడు గుండమ్మా, ఈ పులి ఎట్లుంది? దీనికి దగ్గర ఉందా దూరం ఉందా? నువ్వు మంచి కూర్చొని మౌత్ ఫింగర్ వేయండి. అందరూ మౌత్ ఫింగర్ వేయండి. గుండమ్మా స్టాండ్. డబ్బా పులికి దగ్గర ఉందా దూరం ఉందా? ఇప్పుడు దూరం. ఇప్పుడు ఈ స్పూను ఏమంటాం దాన్ని? దగ్గర అంటామా దూరం అంటామా? దగ్గర. వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. గుండుకో. ఇప్పుడు సాత్విక్ నువ్వు లేవనా? మీరు అందరు ఒక్క తర్వాత ఒక్కరు లేవండి. లైన్ గా
అంటే ఇప్పుడు ఈ దాంట్లోనే చూపించాలి ఒకరి తర్వాత ఒకరని. సాత్విక్, ఈ డబ్బా ఈ పులికి దూరం ఉందా దగ్గరుందా? ఈ స్పూను ఈ పులికి దూరం ఉందా దగ్గరుందా? వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. నువ్వెవరా శివ? ఇప్పుడు ఈ పులికి డబ్బా దూరం ఉందా దగ్గరుందా? కొద్దిగా వాడే చెప్తాడు. దూరం ఉందా దగ్గరుందా? ఈ స్పూను ఈ పులికి దగ్గరుందా దూరం ఉందా? వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. నువ్వు కూర్చో, కొంచెం వెంటనే జరుగు, నువ్వు లేవు. ఈ డబ్బా పులికి దూరం ఉందా దగ్గరుందా? వెరీ గుడ్. ఈ స్పూను పులికి దూరం ఉందా దగ్గరుందా? దగ్గర. కూర్చోండి, క్లాస్ కొట్టండి. అక్కడనే ఉందని నువ్వు అక్కడ జరుగు, ఉండని అక్కడే జరుగు. నువ్వు జరుగు, వెంటకి డబ్బులు జరుగు, కొంచెం వెంటకి జరుగు. అపాన్ స్టాండ్ అప్. ఈ పులికి డబ్బా దూరం ఉందా దగ్గరుందా? దూరం. ఈ స్పూన్ దగ్గరుందా దూరం ఉందా? వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. అక్షర, నువ్వు లేవు. డబ్బా పులికి దూరం ఉందా దగ్గరుందా? ఈ స్పూన్ దగ్గరుందా దూరం ఉందా? దగ్గర. వెరీ గుడ్, కూర్చో. నువ్వు లేవు. ధన్వీర్ స్టాండ్ అప్. ధన్వీర్, డబ్బా దూరం ఉందా దగ్గరుందా పులికి? దూరం. స్పూన్ దగ్గరుందా దూరం ఉందా? దగ్గర. కూర్చో, క్లాస్ కొట్టండి ధన్వీర్. మౌషిక, నువ్వు లేవు. ఈ డబ్బా దూరం ఉందా పులికి దూరం ఉందా దగ్గరుందా? డబ్బాకు దూరం ఉందా దగ్గరుందా? దూరం ఉంది. వినాలి, వాళ్ళందరూ ఎట్లా వింటున్నారు? ఈ స్పూన్ దగ్గరుందా దూరం ఉందా? అది దూరం, ఇది దగ్గర. దగ్గర. నువ్వు ఎవరా? నువ్వు చెప్పు. ఈ పులికి దూరంగా ఉందా దగ్గరగా ఉందా? ఈ స్పూను ఈ పులికి దగ్గర ఉందా దూరం ఉందా? వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. ఇక్కడ ఆ డబ్బు అనన్య స్టాండ్ అప్. అనన్య చెప్పలేదు కదా. అనన్య, ఈ పులికి ఆ డబ్బా దూరం ఉందా దగ్గరుందా? ఈ స్పూను దూరం ఉందా దగ్గరుందా? క్లాస్ కొట్టండి. ఆడదు, ఒకేసారి ఆడాలి. మీరు అంతా మంచి కూర్చొని ఇప్పుడు ఇంకోటి ఆడదాం. అందరు మౌత్ మీద ఫింగర్ పెట్టండి. అందరు పెట్టిండ్రా? తప్పుడు చేయకండి. ఆడ అన్నం కలిపేసి వచ్చినంత వరకు నిశ్శబ్దంగా కూర్చోండి, సరేనా? మీరందరూ ఇప్పుడు మనము సైకిల్ ఆట ఆడదాము, సరేనా? సైకిల్ ఆట ఆడాలంటే మీరంతా నిశ్శబ్దంగా కూర్చుంటే నేను ఆడిస్తాను, లేకపోతే ఆడలేదు. అది నిలబడి ఆడేది కాదు, కూర్చొని ఆడేది. నువ్వు మంచి కూర్చో. నా కాలు నుంచి కాదు, మీరు దూరంగా పెట్టండి. నేను మీ కాలు మీకు దూరంగా పెట్టండి. దూరం జరగండి. చాలు. నువ్వు కూడా దూరం జరుగు. సైకిల్ అంటే ఇట్లా అనాలి, ఇట్లా. మీరు జరగండి. నువ్వు అనుకున్నావు, ఆగండి. ఆగమన్నా. మీరు మంచిగా పెట్టండి, కాళ్ళు మంచిగా పెట్టామా. ఇప్పుడు సైకిల్ ఎట్లంటే దానా మనీ, సైకిల్ ఒక మనీ లాగా అందరూ సైకిల్ లాగా ఇట్లా. ఇట్లా బట్టలు వస్తాయి.
వరకు ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత ఇట్లా ఇట్లయితే తప్పుడు చేయాలి. కాళ్ళు ఆడియద్దు, కాళ్ళు ఆడియద్దంటే ఇప్పుడు ఏ ఊరు వచ్చింది, ఏ ఊరు వచ్చింది కాదు. ఇప్పుడు ఏ ఊరు వచ్చిందంటే బిల్లాల్పూర్. ఆగండి ఆగండి, బిల్లాల్పూర్ వెళ్ళొచ్చు. ఏ ఊరు వచ్చింది బిల్లాల్పూర్. ఆగండి అందరు చెప్పండి, ఏ ఊరు వచ్చింది, ఏ ఊరు వచ్చింది. ఇంకా చదువు సాకి, ఇంకా చదువు సాకి. మీరు ఆగండి. ఇగో ఫస్ట్ మంచి కూర్చోవే, ఎందుకు నువ్వు అట్లా కూర్చోవాడుతుంది. ఓరే నాయన, ఓరే ఓరే ఓరే, నేను ఆడను మరి ఆడన్నా వద్దా. అందుకే మంచి కూర్చోండి. ఫస్ట్ స్టాప్ లో బిల్లాల్పూర్ వచ్చింది కదా. బిల్లాల్పూర్ వచ్చినప్పుడు మనము ఇట్లా శబ్దం చేస్తాం కదా. సైకిల్కి ఏముంటాయి, గంట ఉంటుంది. మళ్ళీ సైకిల్ ఎక్కిపోతాం కదా. మళ్ళీ సైకిల్ ఎక్కిపోయిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది, కోయిర్ వస్తుంది. కోయిర్ వచ్చిన తర్వాత కోయిర్ దిగి మీకు నచ్చిన పన్ను కొనుక్కోవాలి. సరేనా? స్టార్ట్ చేద్దామా? సైకిల్ స్టార్ట్. తెచ్చుకున్నావా? నువ్వేం పండు తెచ్చుకుంటావు? అంగుర పండు. నువ్వేం పండు తెచ్చుకుంటావు? మామిడికాయ తెచ్చుకుంటావు. నువ్వేం పండు తెచ్చుకుంటావు? పావులు తెచ్చుకుంటావా? నువ్వేం తెచ్చుకుంటావు గుండమ్మ తినడానికి స్వీట్ లో? చాక్లెట్. నువ్వేం తెచ్చుకుంటావు బేకరీలా? ఒరే తినేటి ఏం తెచ్చుకుంటారా అని అడిగిన. పెట్టండి, ఇలా పెట్టండి. కేకు బిస్కెట్స్. నేనైతే ఆపిల్స్ తెచ్చుకున్నా. నువ్వు కేక్ తెచ్చుకున్నావా? వచ్చినావా? డబ్బులు లేవా? సరే సరే, తినండి అందరు తినండి, అందరు తినండి. నువ్వు కేక్ తెచ్చుకున్నావు కదా, తిను. అయిపోయిందా? హ్యాండ్ రైట్ చేసుకోండి. సబ్బు పెట్టి చేసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా మనం సైకిల్ ఎక్కి సంగారెడ్డికి వెళ్దామా మరి? స్టార్ట్ స్టార్ట్. ఆడినామా అందరము. ఇప్పుడు మన సంగారెడ్డికి వచ్చేసినా కదా. ఎవరికి ఎవరు పట్టుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ చూడండి. సైకిల్ తోని మనము ఈ పాట పాడుతున్నాము. సరేనా? మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? మీరు అట్లా ఓవరాక్షన్ చేయొద్దు. అందరు ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి అందరు. శివ ఆడిపోతావు సైకిల్ మీద. జర తగ్గ సైకిల్ ఎక్కి మీరు ఎక్కడికి
నువ్వు బండి తెచ్చినా రైట్ రైట్ తీసుకోవాలనా మంచి సైకిల్ ఎక్కి ఎందుకంటే చేస్తారని ఇద్దరు డిస్టర్బ్ చేయాలంటే ఉంచలేదు మీరు అట్లా అట్లా చేయొచ్చు శివాను తెలియడు రైట్ బస్సు ఎక్కి మీరు బందరుకు పోతాము బస్సు ఎక్కి మేము బందరుకు పోతాము నీకేమైతుంది ఇంతకు చెప్పకపోతే బయట కూర్చోపో క్లాస్లో రాని అని మరి చెప్పేటోళ్ళనే క్లాస్లో మంచి కూర్చుని పెడతా ఎందుకంటే చేస్తున్నా శివ మీ డాడీ చెప్పాలా రైలు ఎక్కి మీరు ఎక్కడికి పోతారు రామగుండం పోతాము పడవ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు పడవ ఎక్కి మేము పాపికొండలకు పోతాము వాడేదో ఆట ఆడుతున్నాడు ఆడుతున్నాడు మరి నువ్వు నాడు చెప్పకు మేము చెప్పాము నువ్వు ఆడు నువ్వు పాట పాడురా సైకిల్ ఎక్కి మీరు పాట పాడు పాడు నువ్వు ఆడరా సాపి చెప్పేటప్పుడు ఎందుకు చెప్తలేదు మరి మీ ఇద్దరు ఓవరాక్షనే చూడలేకపోతున్నాం దాంట్లో పెడితే షోలో పెడితే అట్లా చేయదు గలీజ్ అంటారు వాళ్ళని బ్యాడ్ బాయ్ అంటారు విమానం ఎక్కి మీరు ఎక్కడికి పోతారు విమానం ఎక్కి మీరు ఎక్కడికి పోతారు విమానం ఎక్కి మేము విదేశాలకు పోతాము విమానం ఎక్కి మేము విదేశాలకు పోతాము పడవ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు పడవ ఎక్కి మీరు ఎక్కడికి పోతారు పడవ ఎక్కి మేము పాపికొండలకు పోతాము పడవ ఎక్కి మేము పాపికొండలకు పోతాము వెరీ గుడ్ క్లాస్ కొట్టండి ఒకసారి కూర్చోండి